ఉత్తరాన్ని చూద్దాం. ఇప్పుడు సరళ గారు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. అన్యోన్య దాంపత్యం కోసం శివానుగ్రహం ఎలా పొందాలి అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. మనకు ఆది దంపతులుగా ప్రసిద్ధమైనటువంటి వారు పార్వతీపురం. వారిని పూజ చేసుకోవడం ద్వారా అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందనేటువంటి భావనతోనే మనకు రుక్మిణీదేవి వివాహానికి ముందు గౌరీ పూజ చేయడం, అలాగే ప్రతి వివాహంలోనూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అనేటువంటి మంత్రంతో గౌరీదేవికి కుంకుమ పూజ చేస్తూ ఉండడం, వధువు పూజ చేస్తుంటుంది. ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఉత్తమమైనటువంటి వివాహం సిద్ధించిన తర్వాత ఆనుకూల్యం సిద్ధించడం కోసం ఉపాసన ఏమిటి అంటే గౌరీదేవిని పూజ చేయడమే. అందుకనే మనకు నిత్యము కూడా గౌరీదేవిని పూజ చేస్తుంటారు. ఆ గౌరీ పరమేశ్వరుల యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే వారు అర్ధనారీశ్వర తత్వం వారు. అంటే తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చేసినటువంటి దైవం శివుడు ఒక్కడే. అంటే తనతో సమానమైన విలువ ఇవ్వడం అన్నమాట. నిజానికి అలా ఎదుటి వ్యక్తికి సమానమైన విలువ ఇవ్వడము, అలాగే భార్య యందు దైవభావన చేయడము, భర్త యందు దైవభావన చేయడము ఇత్యాదికములైనటువంటి కారణాల వలననే భారతీయంలో మహాత్ములు వేలకు వేలు జన్మించారు. మిగిలిన దేశాలలో ఎక్కడా కూడా ఇటువంటి మహాత్ములు జన్మించడం అనేటువంటిది జరగలేదు. మహాత్ముడు అంటే అర్థం ఏమిటి అంటే తన యొక్క మేలు కంటే సమాజం యొక్క, ప్రపంచం యొక్క సర్వే జనా సుఖినో భవంతు, అలాగే సకల లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి భావనను చేయగలిగిన వాడు మహాత్ముడు. ఆ కారణం వల్లే భారతీయమైనటువంటి ఈ విధానాలలో, విజ్ఞానాలలో లోక శ్రేయస్సే ఇమిడి ఉంది. ఉదాహరణకి ప్రపంచం మొత్తము ఆమోదించినటువంటి యోగ శాస్త్రము ఇక్కడ పుట్టింది. పతంజలి దాన్ని అందించాడు సమాజానికి. అటువంటి ఋషులు ఎన్నో శాస్త్రాలను అందించారు. ఆయుర్వేదం ఉంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. లాగా సకల శ్రేయస్సులు, సకల జీవుల యొక్క శ్రేయస్సులను కోరేటువంటి విధానాలు ఇక్కడ శాస్త్రాలుగా గుర్తింపబడ్డాయి. అదే ఆధునిక విజ్ఞానంలో ఒకే ఒక్క ప్రశ్న గుండెల మీద చేసుకుని చెప్పండి, ఏ పదార్థము సృష్టించబడినా అది గ్లోబల్ వార్మింగ్కే కారణమవుతోంది. అంటే సకల ప్రపంచ నాశనానికి వినాశహేతువుగానే ఆ వస్తువులన్నీ ఉత్పత్తి అవుతున్నాయి తప్ప. ఇప్పుడు ఆ మధ్య ఈ ప్లాస్టిక్లు తినేసి తిమింగిలాలు చచ్చిపోయాయట. అంటే ఏమిటి ఇదంతా? దేనికోసం ఇదంతా? అంటే మనుషులు బతకడానికా, జీవులు బతకడానికా, మొత్తం అంతా సర్వనాశనం అయిపోవడానికా? అలాగా ఈ విజ్ఞానం అనేటువంటిది ఈ భారతీయమైన ధోరణిలో ఉన్నటువంటిదే మనకు సకల శ్రేయస్సులకి ఉపకరించేదిగా కనిపిస్తుంది. అందువలన మనం ఈ ఆది దంపతులను సంతానముతో కూడినటువంటి వారిని ప్రార్థించుకోవడంతో పాటుగా అమ్మవారిని ప్రార్థించవచ్చు. ఏమని? హే గౌరీ శంకరార్ధాంగి, ఓ గౌరీ శంకరుని యొక్క అర్ధాంగి అంటే సమానమైనటువంటి భాగం కలిగినదానా, యథాత్వం శంకర ప్రియే, ఎలా అయితే నువ్వు శంకరునికి ప్రియురాలిగా ఉన్నావో, తథా మాంకురు కళ్యాణి, అలా నన్ను కూడా చెయ్యి. ఏమిటది? కాంతాం, నా కాంతుడు ఎవరైతే ఉన్నాడో భర్త, ఆ భర్తకు చాలా ప్రీతికరమైన దానిగా నేను ఉండేలాగా చెయ్యి అని ప్రార్థించడం అన్నమాట. దీనివల్ల ఏమిటి జరుగుతుందంటే ఉత్తమ సంతానం కలుగుతుంది. ఉదాహరణకి మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే స్త్రీని దైవంగా భావన చేసేటువంటి స్థితి లేదు. స్త్రీని దైవంగా భావించే స్థితి వలన మాత్రమే స్త్రీ యొక్క మనోభావనకు అనుగుణంగా సంతానం ఉత్పత్తి అవుతుంది. అంటే ఉత్తమ సంతానం, దైవ గుణములు కలిగిన సంతానం ఉత్పత్తి అవుతుంది. దానికి చిన్న ఉదాహరణ ఒకటి ఇస్తాను. ఏమిటంటే అంబిక, అంబాలిక, దాసి ముగ్గురు, వారితో కలిసిన వ్యక్తి వ్యాసుడు ఒక్కడే. ఈ పుట్టినటువంటి వాళ్ళలో వ్యాసుడి లక్షణాలు ఎవరికి రాలా. కానీ ఈ అంబిక అనేటువంటి ఆవిడ భయంతో కళ్ళు మూసుకుంది. ఆమెకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. తల్లి యొక్క మనోభావాన్ని అనుసరించి పాండు మహారాజు పుట్టాడు అంబాలికకు. ఆమె పాలిపోయింది భయంతో, అందుకని అలాంటి వాడు పుట్టాడు. దాసి మాత్రం పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఉంది. ఆ కారణం వల్ల పరిపూర్ణ భక్తుడైనటువంటి విదురుడు పుట్టాడు. దీన్ని బట్టి ఏమవుతోంది? స్త్రీ యొక్క మనోభావన ఉల్లాసంగా, ఆనందంగా, దైవాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమ సంతానం కలుగుతుంది అనే విషయం మనకు అర్థం. అలాంటి అవకాశం భారతీయంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ జన్మించినటువంటి వాళ్ళు ఋషులుగా, మహాత్ములుగా,
రూపుదిద్దుకుని వారు లోక శ్రేయస్సును కోరేటువంటి శాస్త్రాలను సమాజానికి